కాంగ్రెస్ నేతల భూముల రేట్లు పెరిగేందుకే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అలైన్మెంట్ మార్పుపై సిబిఐ విచారణ చేపట్టాలన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ మల్లు రవి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి. అలైన్మెంట్ మార్చవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం. కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి, మా భూముల ధరలు పెరగాలి. 2005 నుంచి 2014 తర్వాత ఒక్క సెంట్ భూమి కూడా ఆయన కొనలేదు. ఆయనే కాదు, ఆయన చుట్టాలకు సంబంధించిన భూమి కూడా కొనలేదని ప్రెస్ మీట్లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఈ అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం జరుగుతున్నది? ఎవరి భూముల ధరలు పెరగటానికి జరుగుతున్నది? ఏ గద్దల యొక్క భూదందా జరగటానికి జరుగుతూ ఉన్నది? ఇది బయటకు రావాలి. ఇది బయటకు రావాలి అంటే బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో మానసికంగా బ్యాలెన్స్ కోల్పోయి ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేయాలనే విధంగానే మీరు మాట్లాడారు తప్ప దాంట్లో యథార్థం లేనే లేదు.